రైతులకు సూపర్ జీఎస్టీ ద్వారా కలిగే ప్రయోజనాలపై నాగాయలంకల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొడకళ్ల నారాయణ, టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో రైతులు ఉత్సాహంగా ట్రాక్టర్లతో పాల్గొని ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మార్కెట్ యార్డ్ ఆవరణంలో అవగాహన సదస్సు నిర్వహించి మారిన జీఎస్టీ స్లాబులు వివరించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరాం, అధికారులు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొట్టమొదటిసారి ఇలా తగ్గించడం జరిగింది. అలాగే మన రాష్ట్రంలో మన కూటమి ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ పెన్షన్ పెంచడంలో కానీ, అలాగే తల్లి జీవన కింద మీ అందరికీ కూడాను ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే వాళ్ళందరికీ కూడా మరి రీఎంబర్స్మెంట్ చేయడం కానీ, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యాలు స్త్రీలకి ప్రత్యేకించి కలిగించడం వల్ల ఇవాళ ఇందాక చెప్పారు సాయిబాబు గారు, స్త్రీలకి పురుషులు కూడా సీట్లు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంత పెద్ద ఎత్తున స్త్రీలు మనకి తెలియజెప్పాలని చెప్పడం నేను ఇక్కడ అధికారులందరికీ నేను తెలియజేస్తూ ప్రత్యేకంగా డాక్టర్లే కాదు క్రిమిసంహారక మందులు ఇవన్నీ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి దీంట్లో. అయితే ఏంటికి ఎంత తగ్గింది అన్నది కూడా మనం చెప్పాల్సిన బాధ్యత మాత్రం. అలాగే జనరల్గా ఉపన్యాసం చేస్తే ప్రయోజనం ప్రత్యేకించి కాఫీ రేట్లు తగ్గితే తగ్గాలి. ఎంతమంది తెలుసు కాఫీ రేట్లు తగ్గేది? అందుకని చెప్పాలంటే ఖచ్చితంగా దాంట్లో నిఘా ఉండాల్సిన అవసరం. ఎవరైతే ఎక్కడన్నా కూడా క్లియర్ వస్తే తగ్గిన రేటు ప్రకారం అమ్మట్లేదు, పాత రేట్లు అమ్ముతున్నారంటే వాళ్ళ మీద చర్య తీసుకున్నారు. పరిస్థితి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ కార్యక్రమం విజయవంతమైందని మాత్రం నేను మనం చేస్తున్నాను. అధిష్ట ఆలోచన చేయాల్సిన అధికారులు కోరుతున్నాను. ప్రత్యేక సాయిబాబు గారిని ఉత్సాహాన్ని వచ్చి చేత నేను ఎట్లా కీబోర్డ్ పుచ్చుకున్నాడు, అందరికీ ప్రెజర్ చేస్తున్నాడు. మరి ఇది కూడా గట్టిగా చూడమని చెప్పాలి. ఇకపోతే మన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ కూటమి కలిసి పనిచేయడం, దీనంతా కూడా అఖండమైన విజయాలు చేకూర్చడం, తత్ఫలితంగా నిలబెట్టడం శాసనసభ్యులు కావాలి. ఎన్నికలప్పుడు చాలా వాగ్దానాలు చేస్తాం. ప్రత్యేకించి నా చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకాలు తీసుకొచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు దాన్ని వర్తపరచారు. అయితే ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత చిన్నగా ఉందని వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఎలాగైనా కూడా మనం చేసిన వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాలన్న ఆలోచనతో ఈరోజు నా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం తీసుకొచ్చారు. దాంట్లో ఇప్పుడే చెప్పారు, అంతా కూడా బస్సు ప్రయాణం, స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. మన అవనిగడ్డలో ప్రతిరోజు వెళ్ళే వాళ్ళు ఎంతమంది చేస్తే 20,000 మంది మహిళలు వెళ్తున్నారు అవనిగడ్డ ఇవ్వదు. ఆ రకంగా మన నాకు బాగా ఆనందంగా కనపడేది